అమిత్ షా గారితో భేటీలో చంద్రబాబు గారి మనోగతం ఒకరికి తెలిసింది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియాలో ఒక్కొక్కరికి తెలిసింది. వాళ్ళు అక్కడ బగ్గులు పెట్టినట్టున్నారు. లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, దాని కంటెంట్ నేను ఒక పత్రికలో వచ్చిందో చదివి వినిపిస్తాను. ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మనోగతం, షాతో చర్చల సారాంశాన్ని సహచరులకు చెప్పిన అధినేత. మీరు లేరనుకుంటా ఆ సహచరుల్లో. జగన్ పాలనలో ఆంధ్ర దివాలా, అభివృద్ధి అనేదే లేదు, అది వేరే చెప్పక్కర్లేదు. మళ్ళీ పట్టాలెక్కించాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి. అంటే కేంద్రం అంటే బీజేపీయా లేకపోతే కేంద్ర ప్రభుత్వమా, అది క్లారిటీ లేదు. పైగా రాజధాని కట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, ఈయనకున్న కమిట్మెంట్స్. యువతకు ఉపాధి కల్పించాలి, రాష్ట్రమే ఇవన్నీ చేయలేదు. ఈయనకి హఠాత్తుగా జ్ఞానోదయం అయింది. మోడీ 3.0 ఖాయం అనిపిస్తుంది. పైగా వాళ్లే పిలుస్తున్నారు సాంబ్రాణి వేయటం మోడీ గారికి. ఏపీకి మంచి జరిగే వీలుంది, మైనారిటీల ఆందోళన గురించి చెప్పా, మన పరిమితులు తెలియజేసా వివరించిన టీడీపీ అధినేత. ఇప్పుడు అంటే మౌల్డ్ చేయటం ఉంటుంది చూసారా. అంటే ఒక శిల్పం చెక్కేప్పుడు, ఒక విగ్రహం చెక్కేప్పుడు ఆ శిల్పి చాలా జాగ్రత్తగా మౌల్డ్ చేసుకుంటూ జస్టిఫికేషన్లోకి వస్తాడనమాట. ఆ జస్టిఫికేషన్ని ఇలాగా ఈ లీకులు ఇచ్చాను మొదటి నుంచి. బేసిక్గా ఆయన ఢిల్లీలో ఆయన ఎదిగిన తీరే అది, లీకులు ఇప్పించేసి అలా ఎదిగారు. ఇక్కడ లీకులు ఇస్తే నమ్మటానికి జనం ఒకటి నాకు అర్థం కాదు ఏంటంటే, బీజేపీకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ తోటి అవసరం ఏంటి? 26 రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు. ఇవాళ కాబట్టి 2029కి పవన్ కళ్యాణ్ తయారు చేసుకుని వాళ్ళు వస్తారు. ఇవాళ ఈయన్నే పిలిచి ఈయన లేకపోతే దేశ గతే అసలు అధోగతి పాలవుతుంది అని అమిత్ షా చెప్పినట్టు ఆ ప్రచారం ఏంటి? జనం నవ్వట్లా మిమ్మల్ని చూసి? ఇప్పుడు ప్రచారం ఏదైనా పక్క పెట్టండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 3.0 గవర్నమెంట్ మోదీది అనేది ఆల్మోస్ట్ ఆల్ అది డిసైడెడ్. ఎందుకంటే నరేంద్ర మోదీ గారిని కంపేర్ చేసే నాయకుడు, ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆపోజిషన్లో ఎవరు కానీ లేరు. ఆయన రిప్లేస్ చేసే నాయకుడు అక్కడ లేడు. దేశ ప్రజలు అందరూ తెలుసుకున్నారు, చంద్రబాబు గారు ఆలస్యంగా తెలుసుకున్నారు అంతే. అదేం కాదు, ఈ ఒక ప్రస్తావన వచ్చింది కాబట్టి అది చెప్పడం జరుగుతుంది. ఉన్నప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడితే కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు చాలా ఇంపార్టెంట్. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది, తనకు ఉన్నటువంటి ఉన్నటువంటి కేసుల పైన సుదీర్ఘంగా బెయిల్ని కంటిన్యూ చేసి ఒత్తాసు పలుకుతూ సలాములు కొట్టుకుంటూ కేంద్రం నుంచి వచ్చేటువంటి రాయితీలు కానీ, ఇక్కడ నుంచి వచ్చే నిధులు కానీ ఏది రాపట్టలేక రాష్ట్రాన్ని అధోగతి పట్టించారు. అదే కాకుండా పోలవరానికి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, పోలవరం పనులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ వదిలేశారో అక్కడనే, ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉంది. ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు, అనేకమైన అభివృద్ధి సంక్షేమం సంబంధించిన విషయాలు మొత్తం నతనడకు నడుస్తున్నాయి. కేంద్రంతో సత్సంబంధాలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వంకి సత్సంబంధాలు అవసరం కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ తెలుగుదేశం పార్టీ కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో చేరాలని చెప్పి ఒక డిసైడెడ్ అయింది. అంతే తప్ప ఈ వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా లాభం ఆలోచించాల్సిన అవసరం చంద్రబాబు గారికి లేదు. చంద్రబాబు నాయుడు గారు అనేక పదవుల చూశారు, పవర్ చూశారు, ప్రతిపక్షంలో చూశారు. ఆయన చూడని అధికారం కాదు, ఆయన చూడని ప్రతిపక్షం కాదు. మరి అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారం కొరకు తాతాలాడుతున్నట్టు, ఏదో ఆయన ప్రాధేయపడుతున్నట్టు ఇవన్నీ ట్రోల్ చేయడము,